నా పేరు రాజేశ్వరి. నేను ఇక్కడ బాచుపల్లి నుంచి వచ్చాను. లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ నేను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేశాను. నవంబర్లో నాకు నోటీస్ పీరియడ్ వచ్చింది. అంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది, మీరు ఇంకా వేరే జాబ్ చూసుకోండి ఆల్టర్నేటివ్గా అనేసి. సో నేను అలాగే అనుకొని అక్కడ రిజైన్ చేసేసాను. ఇంకా నేను ఒక 2 మంత్స్ వరకు ఇంట్లోనే కూర్చున్నాను. అంటే చాలా ఆఫర్స్ వచ్చాయి, ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్కడ జాబ్ దొరకలేదు, ఎక్కడ ఏదొచ్చినా శాలరీ తక్కువ రావడం, ఛాన్సెస్ రాలేదన్నమాట. ఇంకా చాలా టెన్షన్ తోటి నేను ఇక్కడికి వచ్చాను. ప్రార్థనా శక్తికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళాను. అయ్యా, నేను నీకు సాక్ష్యం చెప్పేదానిగా ఉండాలా, నన్ను నిలబెట్టు తండ్రి అనేసి ప్రేయర్ చేసుకొని వెళ్ళిన 2 డేస్కే నాకు 3 ఇయర్స్ బ్యాక్ వర్క్ చేసిన కంపెనీ నుంచి కాల్ వచ్చింది, నువ్వు నెక్స్ట్ డే వచ్చేసి జాయిన్ అవ్వమ్మా అనేసి. సో నేను అప్పుడే నెక్స్ట్ మళ్ళీ సండే వచ్చేసి నేను అనుకున్నాను, నాకు జాబ్ వచ్చిన వెంటనే నాకు వచ్చిన శాలరీ తోటి టీవీ స్పాన్సర్ చేసి మీకు సాక్ష్యం చెప్పేదానిగా ఉంటాను తండ్రి అనేసి. సో అందుకనేసి నేను ఈ చిన్న సాక్ష్యం చెప్పాలని అనుకున్నాను. నా ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక.